వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఎవరైతే ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారికి సంబంధించి ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి గ్రాండ్ టెస్ట్లను అందిస్తూ ఉన్నాం. అలాగే టాపిక్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది పేపర్ 1ని, పేపర్ 2కి సంబంధించి. దీనికోసం మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఐకాన్ ఇండియా యాప్ ద్వారా. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే నేను క్రింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు టెస్ట్ సిరీస్ని తీసుకోవచ్చు. ఇక మనం ఈరోజు టెస్ట్కి సంబంధించి నిర్వహించినటువంటి ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం. మద్యపానం, ఆల్కహాలిజంకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి యూనిట్ 9 పేపర్ 2లో ఉండేటువంటి టాపిక్, ఈ టాపిక్ మీద జరిగిన ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 యొక్క లక్ష్యం ఏమిటి అని అంటాను. మత్తుపానీయాలను ఆహారంగా స్వీకరించడం, ఆరోగ్యానికి హానికరమైన మత్తుపానీయాలు మరియు మందుల వినియోగాన్ని తగ్గించడం, మద్యం నిషేధాన్ని ఆహార అవసరాలకు మాత్రమే పరిమితం చేయడం, మత్తుపానీయాల పన్నులను పెంచడం అని చెప్పేసి ఇక్కడ మనం క్వశ్చన్స్కి ఈ ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్టికల్ 47 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నాం. మరి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి ఆరోగ్యానికి హానికరమైన మత్తుపానీయాలు మరియు మందుల వినియోగాన్ని తగ్గించడం అనేది మనకు ఆర్టికల్ 47 చెప్తా ఉందిరా. సో ఆర్టికల్ 47 అనేది ఇక్కడ రెడ్యూస్ ద కన్జంప్షన్ ఆఫ్ ద ఇంటాక్సికేటింగ్ డ్రింక్ అండ్ డ్రగ్స్ హార్మ్ఫుల్ టు హెల్త్ అని అంటున్నాం. సో ఇలా మనకి ఆన్సర్ వచ్చి ఇది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం. సో నియమాలు మరియు వాటి ముఖ్యాంశాలను సరైన విధంగా జతపరచండి అని అన్నాం. ఇటు కొన్ని అంశాలు తీసుకున్నాం, ఇటు మద్యపానానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను తీసుకోవడం జరిగింది. సో ఆర్టికల్ 47 బీహార్, గుజరాత్, మణిపూర్ అని తీసుకున్నాం. మరి ఆర్టికల్ 47 ఏం చెప్తా ఉంది అని అంటే మత్తుపానీయాలను తగ్గించాలి అని చెప్తా ఉంది. సో ఇది ఏ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని చెప్పినారు అని అంటే గాంధేయ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. గాంధీజీ సిద్ధాంతాలను బేస్ చేసుకొని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 47గా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ సి అని అంటున్నాం. ఇక దీని తర్వాత మనకి బీహార్ ఉన్నది. ఇగో బీహార్ అనేది 2016లో మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా గుర్తుంచుకోవాలి. సో ఇలా సిడి అని అంటున్నాం. ఇగో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. మరి గుజరాత్ అనేది ఏం చేసింది అని అంటే ఇగో ఈ గుజరాత్ అనేది మద్యపానానికి సంబంధించినటువంటి నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. గిఫ్ట్ సిటీలో మాత్రం మద్యపాన నిషేధం అనేది విధించలే. ఇక నెక్స్ట్ మణిపూర్ 2020లో నిషేధం అనేది ఇక్కడ కొంచెం మిస్టేక్ వచ్చింది. 2023లో డిసెంబర్ 6న మణిపూర్ 30 ఏళ్ళ తర్వాత నిషేధాన్ని ఎత్తివేసింది. సో కాబట్టి మన ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించిన క్వశ్చన్ తర్వాత క్రింది రాష్ట్రాలలో ఏది 30 సంవత్సరాల తర్వాత మద్యాన్ని నిషేధించింది అని అన్నాం. బీహార్ కాదు, మిజోరాం కాదు, మణిపూర్ రైట్ ఆన్సర్, నాగాలాండ్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ రీసెంట్లీ లిఫ్టెడ్ టు ద ప్రొహిబిషన్ ఆన్ లిక్కర్ ఆఫ్టర్ 30 years అని అంటే గుర్తుంచుకోండి, ఆన్సర్ వచ్చి మణిపూర్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి, క్రింది సంఘటనలను సరైన క్రమంలో ఉంచండి అని అన్నాం. సో దీనికి సంబంధించి బీహార్ మద్యపాన నిషేధం అనేది 2016, ఇది 2023 డిసెంబర్, ఇది అంతకంటే ముందు 2023 అని గుర్తుంచుకోవాలి. సో 132 అనేది మనకి ఆన్సర్ వచ్చి ఇగో ఏ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ రెండు కూడా 2023లోనే, బట్ మణిపూర్ వచ్చి డిసెంబర్ 6 అని అంటున్నాం. ఇగో అంతకంటే ముందు గిఫ్ట్ సిటీ నిషేధాన్ని ఎత్తివేసారు గుజరాత్లో. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి, ఎసెర్షన్ రీజన్కి సంబంధించి మద్యపాన నిషేధం సామాజిక సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది అని అంటున్నాం. మద్యం వినియోగం గృహహింస నేర రేట్లను పెంచుతుంది అని అంటున్నాం. సో ఈ రెండు కూడా రైటే. ఇక్కడ అసెర్షన్ ఏమంటున్నాం, మద్యపాన నిషేధం వల్ల సామాజిక సంక్షేమం అనేది మెరుగుపడుతుంది. రైట్, ఇది వాస్తవమే. ఈ అసెర్షన్కి రీజన్ ఏమంటున్నాం, మద్యం వినియోగం గృహహింస నేర రేట్లను పెంచుతుంది అని అంటున్నాం. వినియోగిస్తే గృహహింస పెరుగుతుంది, మద్యం వినియోగించడం ద్వారా నేర స్వభావం, నేర రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి ఏ సరైనది, అలాగే ఆర్ రెండు సరైనదే, ఏ సరైన వివరణ. సో ఇది మనకి ఎక్కడుంది అని అంటే ఇగో ఇక్కడ
ఉన్నది ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఎక్కువ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు కాంటెంట్ అనేది ఎగ్జామ్ సిరీస్ అనేది అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించి మీరు రిజిస్టర్ చేసుకోండి, దీని ద్వారా ఎగ్జామ్ సిరీస్ని పొందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.